రీసెంట్గా కామెడీ పేరిట వ్యక్తిత్వ హననం, వ్యక్తిగతంగా అవతలను దెబ్బకొట్టడం, ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్లో అయితే విచ్చలవిడితనంగా జరుగుతూ ఉంది. స్వయంగా డిప్యూటీ సీఎం గారే ఆయన తీసే సినిమాల్లో ఒక మంత్రిని ట్రోల్ చేస్తూ ఒక క్యారెక్టర్ పెట్టేసి నానా యాగి చేసేసారు. స్వయంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, అదే తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరి సమక్షంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాల పేరిట వీళ్ళు చేసిన హంగామా నాడు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి ముందు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ట్రోల్ చేయటం ఇదెక్క చూద్దాం సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అని చెప్పి అందరూ అడిగారు. దాని మీద ఇంతవరకు వాళ్ళకి స్పందన లేదు. వాళ్ళు పూర్తిగా జగన్ గారిని తిట్టడం కోసం ఆ ప్రోగ్రాం పెట్టారని చెప్పి జనాలకు కూడా అర్థమైంది. ఆ తర్వాత ఒక చిన్న పిల్ల, ఒక రకం చిన్న పాప మేఘనా అని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడితే జీర్ణించుకోలేక ఆ చిన్న అమ్మాయిని ఎంత ట్రోల్ చేశారో మనం అందరం చూసాం. ఆ చిన్న అమ్మాయి ఎవరిని కలవాలన్నా కూడా భయపడేలా చేశారు. స్వయంగా జాఫర్ కూడా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే జాఫర్కి ఇంటర్వ్యూ చేయడానికి కూడా భయపడ్డారు వాళ్ళు. ఆ అమ్మాయి భయపడింది. అంతలా ఉన్న సినిమా వాళ్ళు, మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వేదిక ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టింది అంతా ఇంత కాదు. ఇవన్నీ మన కళ్ళెదుటే జరిగినాయి. ఈ మధ్య హృదయ్ రాజన్ అని చెప్పి ఒక అతను, తర్వాత అనుదీప్ కటికాల అని చెప్పి ఇద్దరు స్టాండప్ కమెడియన్ల మీద జనసేన కార్యకర్తలు దాడి చేశారు. జనసేన వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ కార్యకర్తలు చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, టోటల్గా మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండే వాళ్ళు అయితే ఆ స్టాండప్ కమెడియన్ మాదాపూర్ ఆఫీస్కి వెళ్ళి ఎక్కడో అడుగు 5 అని చెప్పి ఆ స్టాండప్ కమెడియన్ అని బండబూతులు తిడుతూ దొరికితే చంపేస్తాం, కొట్టేస్తాం 5 అని చెప్పి బెదిరించే కార్యక్రమాలు జరిగినాయి. నిజానికి ఏనాడు కూడా ఇటువంటి మొదలుపెట్టిందే పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటిది మొదలుపెట్టింది అవతలోడి వ్యక్తిత్వ హననం, అవతలోడి వ్యక్తిత్వంగా పూర్తి స్థాయి దెబ్బ కొట్టాలని చూసిందే పవన్ కళ్యాణ్ గారు. నిండు సభలో రోజా గారిని ఉద్దేశిస్తూ నువ్వు కూడానా అని చెప్పి రోజా గారిని ఎంత అవమానకరంగా మాట్లాడారు మంత్రిగా ఉన్న మహిళను పట్టుకొని. నాగబాబు గారు, మీరు చేసే షోలు, మీరు చేసే విధానం ఎంతలా ఉన్న అవతలోడు ట్రోలు, అవతలోడు వ్యక్తిత్వ హననాన్ని, వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టేలాగా ఉంటాయి. మాకు తెలీదా మేము ఎంతమంది వల్ల. ఆ తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా జనసేన కార్యకర్తలు మమ్మల్ని ఏదైనా అంటే నేను దాడి చేస్తామనే విధంగా ప్రవర్తించడం మీరు ఎందుకు ఖండించట్లేదు? జనసేన వాళ్ళు మీకు కావాలని చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వం మీది. ఈ స్టాండప్ కమెడియన్లు అనేవి వెస్ట్రన్ కల్చర్ బాగా ఎక్కువ. అక్కడ నాయకుల్ని, అక్కడ సెలబ్రిటీని ఏంటంటే వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తూ హాస్యాస్పదంగా వాళ్ళు మాట్లాడి విమర్శిస్తూ ఉంటారు. ఇక్కడ మన దగ్గర ఇప్పుడిప్పుడే కొద్ది పాపులర్ అవుతూ ఉన్నాయి ఈ స్టాండప్ కామెడీ అంటే. ఈ పాపులారిటీ ఏదైతే పూర్తి స్థాయిలో జనరల్గా ఈ కామెడీ ట్రాక్లన్నీ ఇట్లా రాసుకుంటారు వాళ్ళు. నాడు వైజాగ్ మీద జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇట్లా ట్రోల్ చేసినప్పుడు మేము ఎవరి మీద దాడులు చేయలేదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరి మీద కొట్టి ఇవన్నీ ఎక్కడా లేవే. ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు స్పోర్టివ్గా తీసుకోలేకపోతున్నారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఒక స్టాండప్ కమెడియన్ మాట్లాడినటువంటి ఒక వీడియోని పోస్ట్ చేశారనుకుంటా, రాజధాని ఏదో విషయానికి వస్తే. మరి ఈరోజు మిమ్మల్ని ఎట్లా ట్రోల్ చేశారు, మిమ్మల్ని ఎట్లా అన్నారా అని చెప్పి ఎందుకు మీరు అంతలా బాధపడిపోతారు? ఎవరు చేసినా తప్పే అనుకోండి. సరే, వీళ్ళు చేసింది వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు, తప్పే అనుకుందాం, తప్పు చేశారే అందాం. మరి పవన్ కళ్యాణ్ గారు మీరు రాంబాబు గారి విషయంలో చేసిన తప్పు కదా? పవన్ కళ్యాణ్ గారు మీ సమక్షంలో, ముఖ్యమంత్రి గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు అది చేసిన తప్పు కదా? మేఘనా అనే చిన్న పాప పైన ఇంగ్లీష్లో మాట్లాడిందని చెప్పి భరించలేక ట్రోల్ చేసిన వాళ్ళకి మీరు ఎందుకు నాడు సమాధానం చెప్పి ఎందుకు ఆపలేకపోయారు? ముఖ్యమంత్రి గారు లేకపోతే డిప్యూటీ సీఎం గారు ఈరోజు నాడు ప్రతిపక్ష నాయకులు కదా, ఎందుకు చెప్పలేకపోయారు? ఇక ఇవన్నీ ఏంటంటే అందరూ గమనిస్తూ ఉన్నారు. దాడులు చేస్తూ విష సంస్కృతిని పెంచి పోషిస్తూ మీరు చేస్తున్న వికృత క్రీడ ఏదైతే ఉందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి చిన్న దాడి పెద్ద ఎఫెక్ట్ అనేది రాబోతుంది. మీరు చేస్తున్న దాడులు అందరూ గమనిస్తూ ఉన్నారు. దాడులు అయితే ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. మీకు కావాలని తప్పు చేస్తే కేసు పెట్టండి, చట్టం తన పని తను చేసుకుంటూ పోద్ది. అంతేగా మీ చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం ఏంటి?